హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా డయాబెటీస్ కి సంబంధించినవి, తర్వాత ఇతర వ్యాధులకు సంబంధించి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అవసరమైన వీడియోస్ చూడవచ్చు. మరి ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు కోడిగుడ్డు తినొచ్చా అనే దాని గురించి. మరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. జనరల్ గా ఈ కోడిగుడ్డు అనేది మంచి పోషక విలువలు ఉన్న ఆహారము. అయితే దీంట్లో 78 క్యాలరీస్ ఉంటాయన్నమాట ఒక గుడ్డులో. అంతేకాకుండా దీంట్లో ఒక 6 గ్రాముల ప్రోటీను, 5 గ్రాముల ఫ్యాట్ ఉంటదన్నమాట ఒక గుడ్డులో. అయితే దీంట్లో 62% కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అయితే పిండి పదార్థాల దగ్గరికి వస్తే 1% ఉంటదన్నమాట. అంటే దాదాపు దీని గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, లేనట్టే లెక్క అనమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గుడ్డు మంచిదే. అయితే గుడ్డులో తెల్ల సొన తినాలా పచ్చ సొన తినాలా అనే ఒక డౌట్ కూడా అందరికి ఉంటది కదా. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎలా ఉంది, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ తెల్ల సొన పచ్చ సొన తినాల్సిందే ఆధారపడి ఉంటది అనమాట. జనరల్ గా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే కనుక వాళ్ళు వారానికి ఒక 4 గుడ్లు తినొచ్చు, పూర్తి కంప్లీట్ గుడ్డు. అలా కాకుండా వాళ్ళకి ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి అలా ఉంటే గనక వాళ్ళు కేవలం ఒక ఎగ్ యొక్క వైట్ తెల్ల సొన మాత్రమే తీసుకోవాలన్నమాట. అయితే వీళ్ళు తీసుకునే విధానంలో కూడా గుడ్డు ఎలా తీసుకోవాలి అంటే గుడ్డుని బాయిల్ చేసి గాని ఉడకబెట్టి గాని లేకపోతే స్క్రాంబుల్ లాగా వేసుకొని గాని చాలా తక్కువ నూనెతో, ఒక్కొక్కసారి స్క్రాంబుల్ ఏంటంటే పాలతో కూడా చేసుకోవచ్చు అనమాట స్క్రాంబుల్ ని. ఆ విధంగా ఆయిల్ లేకుండా పాలతో స్క్రాంబుల్ చేసుకోవటం గాని లేకపోతే గుడ్డు ఉడకపెట్టి తినటం గాని, ఒకవేళ ఆమ్లెట్ వేసుకున్న బాగా తక్కువ నూనెలో ఈ ఉల్లిపాయలు, క్యాబేజ్ ఇలాంటివన్నీ దాంట్లో కలిపి అది ఎక్కువ క్వాంటిటీ వచ్చేటట్టు ఈ కూరగాయలు దాంట్లో ఎక్కువ గుడ్డు కంటే సమాన భాగంలో లేకపోతే ఎక్కువ భాగంలో ఈ కూరలు ఉండేటట్లు, ఉల్లిపాయలును క్యాబేజీ లాంటివి ఉండేటట్లు వేసుకొని ఆమ్లెట్ తక్కువ నూనెతో వేసుకున్నా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదే. అయితే జనరల్ గా మనము తక్కువ నూనె అంటే గుడ్లోనే ఆల్రెడీ ఫ్యాట్ ఉంటది కాబట్టి నూనె తక్కువ వాడాలన్నమాట. ఇప్పుడు నాన్ స్టిక్ పెనం మీద డైరెక్ట్ గా మనం గుడ్డుని వదిలి ఆమ్లెట్ లాగా వేసామనుకోండి, దాంట్లో ఉండే ఈ ఫ్యాట్ వల్లే అది ఆమ్లెట్ పడిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అది నేను చాలా సార్లు ట్రై చేసి చూసాను అనమాట. ఆయిల్ లేకుండా ఎలాగా గుడ్డు వేయాలి ఆమ్లెట్ అనేది. సో ఇలాగా హోల్ గుడ్డు ఆమ్లెట్ లాగా వేసినప్పుడు ఆయిల్ అవసరం అంత ఉండదు. ఇంకా అనుమానం ఉంటే ఒక చుక్క ముందు ఆయిల్ వేసి దాని మీద ఇది వేసినా కూడా సరిపోతుంది అనమాట. సో అలాగా ఆమ్లెట్ చేసుకొని లేకపోతే ఉడికించి గుడ్డుని డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చు. సో వాళ్ళలో కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటే పూర్తి గుడ్డుని తీసుకోవచ్చు. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నోళ్ళు అయితే ఎగ్ వైట్ వరకు తీసుకోవచ్చు. తర్వాత ఎవరికి ఉన్న అరుగుదల శక్తిని బట్టి కూడా ఈ గుడ్డు తీసుకోవటం ఆధారపడి ఉంటుంది. కొంతమంది శారీరక శ్రమ లేని వాళ్ళు ఎక్కువ గుడ్డు తీసుకున్నా కూడా అరిగించుకోలేరనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు తక్కువ తీసుకుంటూ, కొంచెం ఎక్కువ శ్రమ పడే వాళ్ళు, అథ్లెట్స్ లాంటి వాళ్ళు ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకి ఉండి గుడ్డు తిన్నప్పుడు ఏమి డిస్కంఫర్ట్ అనేది ఉండదన్నమాట. సో అలా వాళ్ళ అరుగుదలను బట్టి ఎన్ని గుడ్లు తీసుకోవాలనేది జనరల్ గా ఆధారపడి ఉంటది. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రము ఒక వారానికి 4 గుడ్లు తీసుకుంటే పెద్ద ప్రమాదమేమి ఉండదన్నమాట. సో ఇదండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు గుడ్లు తినొచ్చా లేదా, ఎలా తినాలనేది.
మరి ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.